జగన్ మెప్పు కోసం చంద్రబాబు, పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పాలయ్యేట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. కూటమి ప్రభుత్వ కేసులకు భయపడి పోసాని లాంటి వాళ్ళు రాజకీయ సన్యాసం చేసిన జగన్ ప్రభుత్వంలో నోటితూల ఇప్పుడు వారిని కష్టాలు పాలు చేసింది. సోషల్ మీడియాలో ఆర్జీవి, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఉచ్చం నీచం మరీ వెకిలి కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఆర్జీవి, శ్రీరెడ్డిలు. కానీ జగన్ కోసం ప్రాణం పెట్టి జగన్ ఇచ్చే పదవి కోసం కక్కుర్తిపడి పవన్ కళ్యాణ్, చంద్రబాబులను పర్సనల్గా టార్గెట్ చేసి వైసీపీ ఓడిపోయిన మరుక్షణం సైలెంట్ అయిన పోసానిపై పలు సెక్షన్ కింద కేసులు నమోదు కాగా పోసాని భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సారీ చెప్పాడు. అయినా పోసాని అరెస్టు తప్పలేదు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్న పోసాని అరెస్టు విషయంలో ఆయన భార్యను ఫోన్లో పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. నేనున్నాను అని భరోసా ఇచ్చారు. అదే మాదిరి తన కోసం సోషల్ మీడియాలో పనిచేసిన శ్రీరెడ్డి ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే జగన్ ఇలానే సపోర్ట్ చేస్తారా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.